యేసుప్రభు యొక్క చిన్న తమ్ముడు. ఓకేనా? సో ఈయన ఏమంటారంటే మాట వినడానికి మనము ఫాస్ట్గా ఉండాలంట, మాట మాట్లాడడానికి ఆలోచించి మనం మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడారంటే ప్రభాకర బదలెక్కి ఊరగడవా తిరగలదవా కంగారు మాట్లాడుకోండి. ఓకేనా? అలా కాకుండా నిదానంగా నువ్వు చెప్పే మాట అవతల వ్యక్తికి అర్థమవుతుందా లేదా అని దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. ఓకే. రెండోది, వినేటప్పుడు మనం ఏం చేయాలంటే శ్రద్ధ వహించి మనం వినాలి. కొంతమంది చూసారా, ఫోన్ కాల్ చేసినప్పుడు మనకి కంప్లీట్ చేయక మునిపి ఏం చేస్తారు, హలో. నీ పైన ఉన్న వాళ్ళు వేరే బిజీ షెడ్యూల్లో ఉంటారు కాబట్టి, వాళ్ళు వేరే పనులు ఉంటాయి కాబట్టి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళు కట్ చేస్తారు. వినేవాడు నువ్వు చిన్నవాడు అయితే నీ పైన వారు ఆ మెసేజ్ కంప్లీట్ చేసేంత వరకు నువ్వు విని నువ్వు కూడా కట్ చేయకూడదు. వాళ్ళు కట్ చేసినా నువ్వు వెయిట్ చేయాలి. వింటున్నారా? నేను ఫోన్ కాల్ గురించి చెప్పాను. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడంటే, ఎవరు నేను అన్నాను అనుకోండి, వెంటనే స్పందించండి, ఆలోచించండి. నేను ఏ విధంగా స్పందిస్తే నా ప్రభు ప్రత్యక్షపరచబడతాడు అని మీరు ఆలోచించి స్పందించండి. నిజంగా రాజు గారు ఎలా స్పందించాలి? మన యొక్క స్పందన ప్రభువాన్ని చూపించాలి. నిజంగా. రెండోది, యాకోబు ఏమంటాడంటే కోపపడకండి, తొందరగా కోపపడొద్దు అని చెప్పలేదు, తొందరగా కోపపడొద్దు అని చెప్పారు. నేను సేవకునిగా నేను ఏ విషయమైన కోపగిస్తున్నానంటే అది ఒక్కసారి 2 సార్లు 3 సార్లు నేను చూసి ఈ విషయంలో నేను మాట్లాడకపోతే వీళ్ళకున్న లిమిట్స్ వీళ్ళు దాటేస్తారు అనేసి నేను కోపపడుతున్నాను. బయలుదేరిన కోపపడదని చెప్తుందా? కోపపడుడి కానీ పాపం చేయకని చెప్తుందా? ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు 11 o'clock సర్వీస్ అనుకున్నాం మనము, మరి 11:30కి 12 గంటలకు వచ్చారు. మరి మీ మీద కోపపడకూడదా? హలో, ఎవరితో మాట్లాడట్లేదు, కోపగించుకుంటారు ఆరేమో. ప్రైజ్ ది లార్డ్. నేను మెసేజ్ గైస్, ఇట్స్ ఆల్రెడీ 11:30 అయిపోయింది, మరి 11 to 1 సర్వీస్ అనుకున్నాం కదా, మీరేంటి 11:30కి వస్తే ఇంక ఎప్పుడు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం, ఎప్పుడు మనం ఫినిష్ చేసుకుంటాము, ఎప్పుడు లీడర్స్ మీట్ పెట్టుకుంటాము? హలో అంటే కొంతమంది పొద్దున ఉదయకాలం పనులు చేస్తున్నారు, వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడట్లేదు. ఇంటికాడుండి వేరే పనులు ఏం అసైన్మెంట్స్ లేకుండా మీరు లేట్ వచ్చారనుకోండి, ఈరోజు అప్రిషియేట్ చేద్దామా మన పరిచయాటి వాళ్ళ ఫ్యామిలీని? ప్లీజ్ మై డెంట్ జస్ట్ క్లాప్ ఫర్ దెమ్. వీళ్ళు ఆల్మోస్ట్ ఈరోజు 9:30, 10 లోపే చర్చకు వచ్చేసారండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరు రాలేదు, ఫ్యామిలీగా వచ్చారు. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యు కెన్ హావ్ యువర్ సీట్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నేను ఏమంటానంటే మనకు కోపము ఏ విధమైన కోపం ఉండాలంటే దైవికమైన కోపం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ అమ్మా. జాన్తో నాటకం చేస్తూ ఎందుకనగా ఇట్లా రావాలి. చెప్పమ్మా. ఎందుకనగా సో ఎందుకు రీజన్ చెప్తున్నారు, ఎందుకు స్లోగా కోపపడాలి, వేగంగా వినాలి, నిదానంగా మాట్లాడాలి, ఎందుకు రీజన్ చెప్తున్నారు. చెప్పమ్మా. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం ఏం నెరవేర్చదంట? కోపపడే వాళ్ళు దేవునికి చిత్తం చేయలేరు. ఏంటి చెప్పండి? కోపం 2 రకాలు ఉన్నాయి. పరిశుద్ధమైన కోపం ఉంది, ఊమంటే వాళ్ళు కోపడుతూ ఉంటారు. ఎలా అంటే వాళ్ళు చూసారు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కోపిస్తూ మీరు లైఫ్లో అంటే చాలా ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది.
అలాంటి వాళ్ళండి దేవుని యొక్క చిత్తం చేయలేరండి. అందులో ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. నేను కోపిస్తుల్లాగా ఉన్నానా, లేకపోతే ప్రభువారు ఏ విధంగా నన్ను బ్రతకాలని కోరుకుంటున్నారో ఆ విధంగా బ్రతుకుతున్నానని పరిశీలించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సరే, పాస్టర్ క్రిస్టియన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు లీడర్స్ ఎవరో మిస్టేక్ చేశారంట. అది ఎంత కోపం వచ్చిందంటే ఒళ్ళంతా షేక్ అవుతా ఉన్నారు అయ్యారు. వెంటనే పరిశుద్ధాత్ముడు అన్నారంట, ఇలా కోపపడి ప్రాణ నష్టం తెచ్చుకుంటావా లేదా నువ్వు ప్రాణం కాపాడుకుంటావు అని అడిగారంట. హలో, ఏమన్నారు? ఏమన్నారు? వాట్ యు డూయింగ్ విత్ యువర్ ఫోన్? Writing a message. With whose message? Hello. Please speak to us what we are trying to say. పాస్టర్ క్రిస్టియన్ ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడు. ఏమన్నారంట? కోపపడంటే ప్రాణాలు పోతాయని అన్నారంట. వెంటనే పాస్టర్ క్రిస్టియన్ కామై నవ్వడం మొదలుపెట్టారంట. వాళ్ళు రాగానే వాళ్ళు అనుకున్నారంట, అయిపోయిందిరా బాబు ఈరోజు వచ్చాము, ఇంకా దైవజనులు మమ్మల్ని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు అనుకున్నారంట. ఇక పొంటున్నారంట. ఎందుకు తెలుసా? ఈ కోపము ఇతరులకు కలిగే నష్టం కన్నా నీకు ఎక్కువ కష్టం కలిగేస్తుంది. కొంతమంది ఇలా షో ఆఫ్ అనుకుంటారు, హీరోయిజం అనుకుంటారు కోపపడ్డం అని. లేదు, హీరోయిజం గా నువ్వు కోపపడినా విలన్గా చచ్చిపోతాను. ప్రైజ్ ది లార్డ్. నేను దీంట్లో దైవికమైన కోపం గురించి మాట్లాడట్లేదు. వీళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే అక్కడ నా బయలు దేవతలు యాజకులను చంపేశాడు. ఆ కోపం మంచిదే. మోషే కోపపడ్డాడు ఇశ్రాయేలు ప్రజల మీద. ఆ కోపం బట్టి ఏమైపోయాడు మోషే? 80 లక్షల మంది నడిపించిన నాయకుడు వాగ్దాన దేశంలో రాలేకపోయాడండి. శరీరంతో వచ్చారా లేదా నాతో ఆలోచిద్దాం. హలో, మై గాడ్ ఇస్ సో గుడ్. అండ్ యు థింక్ మోసెస్ వాజ్ ద ప్రామిస్డ్ ల్యాండ్? మరి యేసు ప్రభుతో కలిసి ప్రార్థనలో టైం స్పెండ్ చేసిన ఎవరు? యేసు ప్రభు వారు, మోషే, ఏలియా. కానీ శరీరంతో లేడండి. ఓకే, దాని గురించి ఆలోచిద్దాం. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, నేను ఏం చెప్తున్నాను? మోషే, ఇప్పుడు మీరు అందరూ చదువుతున్నారు, ఆంటీ వెళ్తున్నారు, ఏమ్మా ఎందుకు వెళ్తారు అడిగారా? అప్పుడు మీరు ఏం చెప్పాలి? యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్ where we could give them comfort and make them to be seated in the church. ఓకేనా? విన్నారు కదా? వెళ్ళి మాట్లాడి అక్కడ కూర్చోబెట్టి వాక్యం అయితే పంపించి ఆవిడ తీసుకు పంపించారు. గో దేవర్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, తను చూస్తుందండి, మన పనులు మనం చూద్దాం. సరే, ఇప్పుడు నేను చెప్పిన దానికి వర్క్ మరి మీరందరూ రెస్పాండ్ అయిపోతారేంటి? నేర్చుకోండి. ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ఆలోచిద్దాం. లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా లీడర్స్ మీట్లో. ఇప్పుడు నితిన్, నా కన్నుకి కన్ను టెస్ట్ మళ్ళీ తిరిగింది అనుకోండి, ఏమైపోతుంది? ఈ కన్ను ఏం చేస్తుంది? తిరిగింది అనుకో, ఏమైపోతుంది? ఓకే కదా? నేనేమన్నానంటే దేవుడు మనకి ఏ పనులు అప్పగించాడో దాన్ని దృష్టి పెడదాం. ఓకే, షీల్ టేక్ కేర్ ఆఫ్ వర్క్ వాట్ ఐ హావ్ అసైన్డ్ హర్. ఓకే, కంటిన్యూ చేయము. అందుచేత సమస్త కల్మషమును వెర్రివగుచున్న ఓకే దుష్టత్వమును ఓకే మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేని రక్షించడానికంట చెప్పాలి, చదవాలి కదా. దేనికి శక్తి ఉందండి? మన ఆత్మను, మన ప్రాణమును, మన శరీరం కాపాడే శక్తి దేనికి ఉందండి? దేనికి ఉందండి? ఏ వాక్యం అండి? దేవుని వాక్యం అంటే ఏ వాక్యం అండి? శక్తి గల వాక్యం అంటే ఏ వాక్యం అండి? అంటే దేవుడి వాక్యం శక్తి గల వాక్యమా? దేవుడి వాక్యమే శక్తి? వినండి, మన లైఫ్లో, మన యొక్క మినిస్ట్రీలో, మన యొక్క బిజినెస్లో మన సక్సెస్ఫుల్ కావాలంటే ఓన్లీ ద కీ ఈజ్ మెడిటేషన్. ఏంటండి? పరిశీలన ఏంటండి? గీసేసుకుంటున్నారు తర్వాత అండి బాబు చెప్పింది ఎంతో. ఇట్స్ నాట్ మెడికేషన్, ఇట్స్ మెడిటేషన్.
మెడిటేషన్ అంటే ఏంటిది? ధ్యానించడం అంటే మీరు ఏం చేస్తారు? ఋషిలాగా సన్యాసం పుచ్చుకొని కాశ్మీర్ వెళ్ళిపోతారా? మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యము మనము బాగా చదవాలి. ఏం చేయాలి? పాస్టర్ గారు చదవలేనండి, అప్పుడు ఏం చేయగలుగుతాం? చదువు నేర్చుకుని చదవండి, లేదా వాక్యం చేపట్టు శ్రద్ధగా మీరు వినండి, లేదా బైబిల్ గ్రంథము ఆడియో పెట్టుకుని మీరు వినండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి దేవుని వాక్యం మనం వినడానికి. ప్రైజ్ ది లార్డ్. అభిషేక్ వాక్యం ఎక్కువ చదువుతున్నావా? ఎక్కడ చదవమని చెప్పు. If you don't meditate the word of God, forget about your success in your life. విన్నారా ఏం చెప్పాను? వాక్యం ధ్యానించకుండా నా జీవితంలో నేను తలనైపోతాను, సక్సెస్ అయిపోతాను అంటే నువ్వే మోసపరుచుకుంటున్నావు. ఏం చేయాలి? వాక్యాన్ని మనం ధ్యానించాలి. వాక్యం ధ్యానించాలంటే చదవాలి కదా. సరే, నేను లీడర్స్ మీట్లు అడిగాను, ఈ లాస్ట్ వీక్ మొత్తము నేను బైబిల్ గ్రంథము ప్రతిరోజు చదివాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అప్రిషియేటెడ్. లాస్ట్ వీక్ బైబిల్ గ్రంథం మొత్తం చదివారా? అంటే మీరు రోజు చదవాల్సింది చదివేశారా? మరి చదువు పైకెత్తండి. అంటే నేను ఇంకా మీరు 8 బాబు అనుకున్నాను. మరి మిగతా వాళ్ళు ఏమైపోయిందండి? బైబిల్ గ్రంథం చదవలేకపోతున్నారు. రేపు బైబిల్ గ్రంథం చదవడం మిస్ అయిపోయిందా? ప్రశాంతి అక్క మిస్ది అవును. ఓకే, నా రిక్వెస్ట్ అండి, రోజు ఎంత బిజీగా ఉన్నా సరే బైబిల్ గ్రంథం చదవకుండా దేని ఎండ్ చేయకండి. మీకు అందరికి చిన్న ట్రిక్ చెప్పనా? మనకి చాలా పనులు ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఆ పనులు కూడా బైబిల్ గ్రంథం ఒక పనులు పెట్టుకోండి. మొదటిగా లెక్కని మీరు ఏం చేస్తారు సార్? మీ డేలో బిజీ అయిపోయి బయటికి వెళ్ళిపోతారేమో అని లెక్కని బైబిల్ గ్రంథం చదివేశారు. లెక్కని ఏం చేస్తారు? వాక్యంతో నింపబడితే మీ జీవితం వాక్యంలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నితిన్ ఏం చేయాలి? ఏం చదవాలి అభిషేక్? బైబిల్ గ్రంథం పిచ్చి పట్టినట్టుగా చదవండి. ప్రైజ్ ది లార్డ్. 3 రకాల మెడిటేషన్ అన్నాను. మొదటిది ఏంటిది? వాక్యాన్ని పట్టు దీర్ఘంగా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాక్యం మనం మెడిటేట్ చేద్దాం. ఇప్పుడే అది చదువు కమ్యూనిటీ. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై యుండుడి. ఎంతమంది వాక్యం వింటారండి? ఎంతమంది వాక్యం వింటున్నారు? వింటలేదా? వెంట ఆశీర్వాదం. మన గొప్ప ఆశీర్వాదం ఏం చేస్తా? వినన వాక్యాన్ని స్పందించి ఆ వాక్యాన్ని మనం అమల్లో పెట్టినప్పుడు గొప్ప ఆశీర్వాదం అండి. ప్రైజ్ ది లార్డ్. విన్నర్ హీలింగ్ స్ట్రీమ్స్ నిమిత్తం ప్రార్థన చేయమన్నాం, పబ్లిసిటీ చేయమన్నాం, పార్ట్నర్షిప్ చేయమన్నాం, ప్రిపేరింగ్ ప్లేసెస్ చేయమన్నాం. విన్నర్ దేవుని స్తోత్రం. కానీ దాన్ని ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో గొప్ప ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వినువారు మాత్రమే ఉండకుండా ఎలా ఉండాలంట? జస్ట్ మీరు విన్నారు, దాన్ని ప్రాక్టీస్ చేయలేదు, అప్పుడు ఏమవుతుంది? మిమ్మల్ని మేము మోసపరుచుకున్నట్టే. హలో, సరే కంటిన్యూ చేయండి. ఎవరైనాను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. ఓకే, ఇక్కడ మన దైవజనులు యాకోబు గారు ఏమంటారంటే, వాక్యం విని దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే ఈ వ్యక్తి ఎలా ఉంటాడంటే అద్దంలో చూసుకుంటాడు, చూసుకొని మళ్ళీ మర్చిపోతాడు, ఎలా ఉన్నాడో చూసుకున్నాడు తెలియక. అందుకే మళ్ళీ ఒక గంట అవుతుందా 2 నిమిషాలకి అర్థమైందా? నేను ఎలా ఉన్నా తెలియదు, ఆయనలా ఉన్నా అనేసి. తెలుసులో వినండి, అర్థం అని చెప్పారు. సే అర్థము. మీ ఇంట్లో అద్దాలు వాడుతున్నారండి?
దేని వాడతారండి? మీరు ఎలా ఉన్నారో చూసుకోవడానికి అద్దం వాడతారా? ప్రెస్లో ఎక్కువగా అద్దం ముందు టైం ఎవరు స్పెండ్ చేస్తారండి? ఏమండి? ఓకే, ఒప్పుకుందాం. ఎక్కువగా అద్దం ముందు టైం స్పెండ్ చేసేదేమో లేడీస్. కానీ అద్దం కనిపించిన ప్రతిసారి చూసుకునేది ఎవరు తెలుసా? హలో, అద్దం కనపడదు. హలో, సరే అద్దం మంచిదని చెప్పండి, అద్దం అందమని చెప్పండి. ఇంట్లో అద్దాలు ఉన్నాయా? ఒకటి నేర్పిస్తే నేర్చుకోండి. అద్దంలో మనం చూసుకుంటాం, అంతేనా? ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, ఏమంటారండి, కనపడ్డది అనుకోండి, ఏం చేస్తారు? ఇలా క్లీన్ చేసుకుంటారా? అద్దంలో క్లీన్ చేస్తారా? హలో, నేను ఒకరోజు నేను జాన్సన్ కింద వాష్రూమ్లో చూశాను. వాడు కంట్లేదు పడ్డదన్నమాట. వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఇలా క్లీన్ చేసుకోండి అద్దంతో క్లీన్ చేస్తాను. ఓకే, చిన్న ఫన్నీ స్టోరీ చెప్తాను. ఒకరోజు పాస్టర్ క్రిస్టియన్ గారు ఇక్కడికి వెళ్ళాక ఆయన హాల్ రూమ్ అంటే వాళ్ళంతా తీసుకొని కిచెన్కి వెళ్తే కిచెన్ అంతా తీసుకొని వస్తున్నాను, ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొని వస్తున్నాను. ఏంటో మొత్తం ఒళ్ళంతా తీసుకున్నారు, ఏమైందో అనిపిస్తున్నాను. అప్పుడు అర్థం చూసినప్పుడు అర్థమైందంట, చిన్న మీట్ ఉంటుంది కదా, అది ముక్కు మీద ఉందంట. హలో, వినండి, మనం ప్రతిసారి ఇతరులు కరెక్ట్ చేయడానికి పనిలో అంటే నేను ఎప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. అందుకే యేసు ప్రభువు అంట, ఇతర కన్నులో ఏముందో క్లీన్ చేసుకో అని చెప్పక మునుపు నీ కన్ను నువ్వు క్లీన్ చేసుకొని చేయబడాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా అనండి, ఇలా అంటే ఒకరి మీద చూపిస్తున్నావు కానీ 3000 ఎవరి మీద చూపిస్తున్నాయి? నువ్వు పర్ఫెక్టా, నువ్వు పర్ఫెక్టా, 3 సార్లు నువ్వు ప్రశ్నించుకో నువ్వు పర్ఫెక్ట్ అనేసి. ప్రైజ్ ది లార్డ్. అఫ్ కోర్స్ ఐఎమ్ పర్ఫెక్ట్ యాజ్ మై హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్ అని చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇంకా ఇంపర్ఫెక్షన్స్ కనపడుతున్నాయంటే హీలింగ్స్ పార్టిసిపేట్ అని చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. వినండి, ఫస్ట్ పాయింట్, లైఫ్ ఈజ్ స్పిరిచువల్. సే లైఫ్ ఈజ్ స్పిరిచువల్. జీవితము ఆత్మీయమైన జీవితం. ఓకే, సరే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు మా ఆవిడ ఏం చేసిందంటే మామిడికాయ చెట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయల కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏం చేస్తుంది? ఒక్కరోజు కాదు, సంవత్సరాలు దాటి, కానీ ఎప్పుడు కూడా మా మామిడి చెట్టుకి కొబ్బరికాయ రాలేదు. మీరు ఎప్పుడు చూసారు? అంటే తను ఏం చేస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ రాంగ్. ఓకే, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, లోపల స్వభావంలో మార్పు రాకుండా ఆ వ్యక్తి మంచి కార్యములు చేయాలనుకుంటే నువ్వేం చేస్తున్నట్టు? అండర్స్టూడ్? మనం ఒక వ్యక్తి అరే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నావు. ఆ నీతిన స్వభావం లేకుంటే మంచి పనులు ఎలా చేయగలుగుతాను? హలో, మా భర్త మారాలి, భర్త మారాలి, భర్త మారాలి. భర్త మారాలంటే మార్పు బయటకు ముందు లోపల రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్పు లోపల ఎలా వస్తుంది? హలో, నేను మనలో మార్పు గురించి మాట్లాడదు, ఇతరులో మార్పు అంటే ఏం చేయాలి? హలో, ఏం చేయాలి? నేను ఎదుగుతున్న టైంలో పెద్ద కంప్లైంట్, రోడ్లు బాగాలేదు. హబ్బిస్పేట రోడ్ల నుంచి బాలేదు అనేవారు. విన్న ప్రతిసారి నా ఒకటే కడుపు మంట. ఇంతమంది రక్షణలోకి రానివారు ఉన్నారు. ఆ బాధ కన్నా ఈ రోడ్లు బాగాలేదు అనే బాధ ఎక్కువైపోయింది. అసలు ఏం క్రైస్తవులు అనిపించింది నాకు ప్రైజ్లో. కానీ ఇప్పుడు చూసారా మన హబ్బిస్పేట ఎలా ఉంది? హైదరాబాద్కి ఎక్కువ అన్నట్టుగా లేదా? హలో, ప్రపంచంలో కావలసిందని మన హబ్బిస్పేట దొరికేస్తాయి. మంచి ఉన్నాయి, చెడ్డే ఉన్నాయి. హల్లెలూయా. పక్క వెళ్తే ఏమేమో, అటు వెళ్తే కేఎఫ్సి, ఇటు వెళ్తే మెక్డొనాల్డ్స్. ఫుడీస్ ఉన్నాయి మన దగ్గర. అందుకే వీళ్ళు చెప్తున్నాను, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, మార్పు లోపల వస్తే క్రియల్లో కూడా మార్పు వస్తుంది. ఇంకోసారి ప్రభావ వీళ్ళు చేసి క్రియలు మార్చు అనే బదులుగా ప్రభావ వీరి మనసు మారాలి, ప్రభావం ప్రార్థించే. ఏం మారాలి? నేను చిన్నప్పుడు పాట పాడేవాళ్ళని. ఎంతమందికి ఆడేది? మీరు నా చిన్నప్పుడు లేదా పెద్దగా వచ్చారు పాట చెప్తాను కదా. మారాలి మారాలి ఈ మనసే మారాలి, మారే రోజే
మార్పు ఎక్కడ రావాలంటే మన మనసులో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? బైబిల్ చదివితే మార్పు వస్తుంది, ప్రార్థన చేస్తే మార్పు వస్తుంది, దేవుడి స్థుతిస్తే మార్పు వస్తుంది, చర్చికి వస్తే మార్పు వస్తుంది, సువార్త ప్రకటిస్తే మార్పు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇవి ఏమి చేయకుండా మారండి. మా ఇంట్లో మా అబ్బాయి మాట ఏంటంటే అసలు మార్పు రావట్లేదండి. మొదటి నీటిలో మార్పు రావాలి, నీ ఒక మాటలో మార్పు రావాలి. నువ్వేం మళ్ళీ నా పిల్లలు చూసినప్పుడు మీరు నాకు నగరంలోకి చెక్కిన మూల స్తంభంలో ఉన్నారని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లలు దేవునిగా పిల్లల్ని చెప్పాలి, మంచిగా చదువుతుందని చెప్పాలి, నా పిల్లవాడు వాడి చెప్పాలని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? తల్లిదండ్రులు మీరే మావాడు బాగుపడ ఖచ్చితంగా బాగుపడేది తెలుసా? నువ్వే శాపనాలను కుదురుతున్నావు. హలో, ఇది కొట్టివేయని చేయదైన నిజమండి. మార్పు మన యొక్క మాటలో రావాలి. చెప్పండి, మార్పు మన యొక్క మాటల్లో రావాలి, మనకు ఆలోచన రావాలి. ఇవన్నీ సాధ్యం ఎలా అవుతుంది సార్? ఆయన వాక్యం మీ హృదయంలో ఉంటే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను కంటిన్యూ చేస్తాను. బైబిల్ గ్రంథం ఎటువంటిది అంటే అద్దం లాంటిది చెప్పాను. బైబిల్ గ్రంథం ఎటువంటిది? అద్దం లాంటిది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయాలంటే అద్దంలో నువ్వు ఎలా కనపడుతున్నావో దాన్ని నమ్మి మనం ముందుకు పోవాలని. ప్రైజ్ ది లార్డ్. సరే బ్రదర్ ఎఫ్ఎఫ్రాజ్ గారు, ఇక్కడ రాకమునుపు మీరు అద్దంలో మీరు ఎలా చూసుకున్నారా? అద్దంలో చూసుకోలేదా? అక్కడే చూస్తూ ఉన్నారా? ఓకే. ప్రైజ్ లో ఎంతమంది ఈరోజు మార్నింగ్ వచ్చినా అర్థం చూసుకుని వచ్చారండి? ఓకే. ఇప్పుడు మన మైండ్ ఏం క్యారీ చేస్తుంది సార్? పొద్దున అర్థంలో నువ్వు ఎలా అయితే చూసుకున్నావో అలానే ఉన్నావు అని క్యారీ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేనేమన్నంటే బైబిల్ గ్రంథంలో నువ్వేమై ఉన్నావు అనే విషయం నీకు తెలిసినప్పుడు దాన్ని నువ్వు క్యారీ చేయగలుగుతావు. ఎగ్జాంపుల్ వాడుకోవచ్చు కదా. ఓకే, మనం తెలియని కొద్దిలా ఎడవడం మొదలుపెట్టింది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడగకుండా ఏమని అడిగానంటే ఏం మెసేజ్ అన్నావో కొద్దిగా అడిగేమాట. అప్పుడు చెప్పింది అది మా ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు అని నాకు చెప్పిన మాట. నాకు అర్థమైనప్పుడు నేను ఏమన్నానంటే నువ్వు ఏ మెసేజ్ వింటావో దానికి నువ్వు స్పందిస్తావు, దానికి తగ్గట్టుగా నీ లైఫ్ ఉంటుంది. హల్లెలూయా. అందుకే నువ్వు పొద్దున్న లేకనే ఎవరి మెసేజ్ వినాలంటే యేసు ప్రభువు యొక్క మెసేజ్ వినాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం చదవాలి, ర్యాప్సోడీ చదవాలి, మన దేవుని చుక్సేగర్ ప్రార్థన చేస్తారు, ప్రవచిస్తారు, అది వినాలి. లేదనుకోండి ఆ రోజంతా ఏమైపోతే తెలుసా? నాతో పాటు నువ్వు కూడా లేవు ప్రభు, ఎవరు లేరు ప్రభు. కొంతమంది ఏడు మీరు విన్నారు ఎప్పుడైనా? అందరూ విడిచిపెట్టేశారు. అంత అబద్ధం, అపవాది చెప్పి అబద్ధం. ఎవరు నిన్ను విడిచిపెట్టాడు, నువ్వే విడిచిపెట్టబోతున్నావు. కెన్ యు ఇమాజిన్? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? దేవుళ్ళన్నీ ఎక్కడున్నాయండి? పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారండి? సంఘం మంది ఎక్కడ ఉందండి? బైబిల్ గ్రంథం ఎక్కడ ఉందని? దేవుని యొక్క శక్తి ఎక్కడ ఉందని? దేవుని మనసు ఎక్కడ ఉందని? పాస్టర్ క్రిస్టర్ ఎవరితో ఉన్నారండి? చుక్సే గారు ఎవరితో ఉన్నారండి? ఇంతమంది నీతో పాటు ఉండి సాతాన్ని డిజీ చేస్తూ వాళ్ళు అందరిని విడిచిపెట్టి ఒక్కరు నువ్వు బ్రతకాల డీజీ దగ్గర స్టోరీ చెప్తారు. అయ్యగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సాతాన్ ఉన్నదంట, చూసావా ఎంతమందికి నువ్వు పరిచయం చేస్తావు, కానీ ఇప్పుడు సమస్య వచ్చిన ఎవరితో పాటు లేరని అయ్యగారిని సాధన పొంగదీసిందంట. రోజు గడుస్తూ ఉన్నాయంట. అయ్యగారు పొద్దున్న లేచి ఇన్ని సంవత్సరాలు దేవుని పరిచయం చేశాను, ఓకేనా, ఎవ్వరు కూడా నాతో పాటు లేదు అని ఆయన రోజు ఎడుతూ ఉండేవారంట. ఒక్కసారి పరిశుద్ధాడు కోపం వచ్చి, ఒరే స్వామి నీకు చెప్తే నేనురా, నువ్వు అడిగితే నీకోసం ప్రాణం పెట్టడానికి ఒక పెద్ద భూమి ఉందని చెప్పారంట. హలో, వింటున్నారా? నేను అంటానండి, యూ హ్యావ్ మోర్ పీపుల్ హు ఆర్ విత్ యూ దెన్ దోస్ హు ఆర్ అగైన్స్ట్ యూ. విన్నారా? నీతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నీ వ్యతిరేక అందరూ పిల్లలు మాత్రమే. ఎవరు అర్థమైందా? ఇప్పుడు ఆలోచిద్దాం. నితిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 100 మంది నితిలో నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? హలో హలో, ఏమన్నా అర్థమైందా? అది రియాలిటీ అండి. నువ్వు వెళ్తున్నప్పుడు ఆ పనిలో ఒక సైన్ నీతో పాటు వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒంటరికి లేవండి. ఓకే, ప్లీజ్ టైం చెప్పండి ఎవరన్నా.
ఓకే సరే, నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, 3 నిమిషాలు వినండి. అర్ధరాత్రి ఎంతమంది ప్రార్థన చేస్తారండి? సారీ అర్ధరాత్రి ఎంతమంది గేమ్లు ఆడుతున్నారండి? అర్ధరాత్రి ఫోన్లు ఎక్కువ ఎవరు చూస్తున్నారండి? మీరు చేతులు పైకి ఎత్తుతారంటే సంఘంలోనే చాలా వేషధారులు ఉన్నారు బయటకన్నా ఎక్కువ. హలో, బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప జీవించిన వాళ్ళందరూ అర్ధరాత్రి ప్రార్థన చేసిన వారే. వింటున్నారా? అర్ధరాత్రి ప్రార్థన అయ్యారు ఎక్కడో 7వ పరలోకం 6వ పరలోకం అంటాం. నీ లైఫ్ అట్లనే పోతూ ఉంటుందండి. వింటున్నారా? ఎవరికి నీ అనుభవం ఉందా? పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి వచ్చి లేకమ్మా ప్రార్థన చేయమ్మా, లేకయ్యా ప్రార్థన చేయస్ అని ఎప్పుడైనా ఆయన లేపారా? హలో, పక్కన భర్త లేపితే లేక ఆయన లేపితే హలో, laziness is one of the weapon of the devil using in this generation. బద్ధకం అనేది సాతాను వాడుకునే బంధకం అండి. హల్లెలూయా. మీ పిల్లలు 6 గంటలు 7 గంటలు ఎక్కువ నిద్రపోతున్నారు అనుకోండి, చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళంతా నీళ్ళే తడిపేశారు, మంచం తడిపేశారు. వాళ్ళందరినీ ఎక్కువ కష్టపడి అలిసిపోయి పనులు చేసుకుని అలిసిపోతారంటే దేవుని స్తోత్రం. అలాగే రాత్రంతా ఫోన్ వాడుతూ ఉండి పొద్దునంతా వ్యవస్థ బయట తిరిగి వచ్చి నిద్రపోతున్నారు అనుకోండి, పేగమ కాలు పెట్టి వేసినాం లేని చెప్తాను. విన్నారా? మీరు మీ పిల్లల్ని ఇప్పుడు బాగు చేసుకోవాలనుకోండి, రేపు రోజు మీకు ముప్పుగా తయారవుతుంది. విన్నారా? పెద్ద పిల్లడు మన చిన్నప్పుడేమో ఇష్టం వచ్చినప్పుడు వదిలేసి పెద్ద అయ్యేటప్పటికి మాట ఎందుకు వింటాడండి? బయలుదేరం అంటుంది, బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పడి పెద్దవాడైనప్పుడు వాడు ఆ మానవుడు తొలగిపోవడం. ఇప్పుడు మీలో దేవుని స్తోత్రం, పిల్లలు అందరూ చర్చికి వస్తున్నారు. రేపు 1 రోజు పిల్లలు చర్చికి రాని అన్నారు అనుకోండి, చెత్తగా బాగా ఏం చేస్తారు? డానియల్ చర్చికి రానంటే ఏం చేయాలి? ఇంట్లో అందరూ ఏడ్చాడండి, కొట్టుకుంటూ ఈడ్చుకొని చర్చిలో పడేయండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడైనా స్కూల్ ఎగ్గొట్టి చర్చికి రానంటే మాత్రము మమ్మీలో నేను అమ్మవారిని చూసేవాడిని. వింటున్నారా? ఓ మై గుడ్నెస్. స్కూల్కి వెళ్ళకపోయినా తిట్లు పడే కాబట్టి చర్చి ప్రేయర్ రానంటే మాత్రం ఖబరాగా రాబా ఖబరా అంటే ఏం చేసేది సార్, స్కూల్ డొమ్మ కొట్టిన ప్రతిసారి ఫస్ట్ అందుకన్నా ప్రేయర్కి వెళ్ళేవాడిని. ప్రైజ్ ది లార్డ్. నేను ఏమన్నా తెలుసా, మన పిల్లల్ని బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు మనం పెంచినప్పుడు రేపు 1 రోజు వాళ్ళని బట్టి మనం చాలా సంతోషం ఉందండి. ఈరోజు ఆదివారం స్పెషల్ క్లాస్ అండి. స్పెషల్ క్లాస్ చెత్త క్లాస్. కమింగ్ టు ద చర్చ్ ఇస్ సో ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ క్లాస్. కొంతమంది పాస్టర్ 10th క్లాస్ అండి, చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ జరుగుతున్నాయండి. నీకు చర్చ్ ఇంపార్టెంటా లేకపోతే 10th క్లాస్ ఇంపార్టెంటా? హలో, దేవుని కృపలో నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయకపోవడం కారణం తెలుసా? అన్ని ఎగ్జామ్స్ ఆదివారం పెట్టేవారు. ఆదివారం పెట్టి దేవుని స్తోత్రం అనేవారు. ప్రైజ్ ది లార్డ్. హలో, ఆదివారము చర్చికి రావడము చాలా ఇంపార్టెంట్. వింటున్నారా? కొంతమంది పనులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పొద్దున్న బిజీ అయితే ఈవినింగ్ రండి. పొద్దున బిజీ అయిపోయి ఈవినింగ్ బిజీ అయిపోయి అసలు నేను చర్చికే రాలేకపోతున్నాను అన్నా అంటే ఏమైపోతుంది తెలుసా? నీ లైఫ్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఏదో నెలకోసారో చాలా ఇంపార్టెంట్ డ్యూటీ, అయితే నెలకు రొటేషన్ జరుగుతూ ఉంటుంది. లైక్ రేసమ్ గారు అవ్వచ్చు, కన్నాకురంకులు అవ్వచ్చు, వీళ్ళు ఆదివారం డ్యూటీకి పెడితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మార్నింగ్ సర్వీస్ మిస్ అయినా ఈవినింగ్ సర్వీస్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఆదివారం కుదరదు, మనం ఆదివారమే అన్ని ప్లాన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఆదివారం ఈ సినిమాకి పోవాలి, ఈ ఆదివారం ఈ గార్డెన్కి పోవాలి, ఈ ఆదివారం పార్క్. ఫస్ట్గా మాకు 6 రోజుల్లో ఇది ఒక్క రోజు అండి సెలవు దొరికేది. కుటుంబంతో టైం స్పెండ్ చేయాలండి అంటే మీ కుటుంబానికి వ్యతిరేకండి. ఆ పరలోకం యేసునాథుడు అలా ఆలోచిస్తే మన పరిస్థితి ఎలా ఉండదు? ఏం పోతాం భూమి మీదకి, అలా ఉండిపోతాం. పరలోకం అంటే ఎలా ఉండదు పరిస్థితి? ప్రైజ్ ది లార్డ్. మనని యవనస్తులతో అడిగిన మాట, ఎంతమంది నిజంగా యథార్థంగా ప్రభువుని ప్రేమిస్తున్నారని అడిగాను. అదే ప్రశ్న మిమ్మల్ని అడిగి ముగిస్తాను నేను. ఇక్కడ ఉన్నవారు అందరి ప్రశ్న, ఎంతమంది యథార్థంగా నా యేసు ప్రభువు అంటే నాకు చాలా ఇస్తున్నాడు, ఆయన కోసం నేను బతుకుతున్నాను అనే వాళ్ళు చేతి పైకెత్తండి. ఓకే, జెన్యున్గా ఆన్సర్ ఇవ్వాలి. ఏదో పేరు కానీ ప్రేమిస్తున్నాను అల్లాగు చెప్పేసి ఇష్టానుసారం బతికేస్తున్నాను అనుకో,
విల్ బి బిగ్ ట్రబుల్. చెప్పండి, ఎంతమంది వేసుకోవడం హృదయపూర్వకంగా మనసారా ప్రేమిస్తున్నారు? చెల్లించండి. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రశ్న, అదే చేయాలి ఉంచండి. ఎంతమంది మనుషులను యథార్థంగా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారు? వాళ్ళు ఇంకో చేయొద్దండి. నేను నమ్మొచ్చండి. ఐ మస్ట్ బిలీవ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంతలా ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నామో ఆ ప్రేమను మనం ప్రజల మీద చూపించాలి. అప్పుడు ప్రభువు నువ్వు నా కుమారుడు చెప్తాడు. హల్లెలూయా. నువ్వు చెప్పాక నా తండ్రి నన్ను చెప్పాక ఆయన చెప్తాడు, నా కొడుకు అని చెప్తాడు. బాప్టిజం తీసుకున్న ప్రభువు నడిచారా వేసుకోవలసిన నా తండ్రి నడిచారా? వాళ్ళు ఇంకో మాట చెప్తాను. మనందరము ఈ పాస్టర్ క్రిస్టియన్ గారు కలిసినప్పుడు పాస్టర్ క్రిస్టియన్ గారు అంటే ఎలా ఉంటుంది? పాస్టర్ క్రిస్టియన్ గారే హే సిస్టర్ గ్లోరీ కమ్ ఫార్వర్డ్ అంటే ఎలా ఉంటుంది? ఎలా అర్థమైందా? మీకు తెలియదేమో, అది నా పేరు గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన అవకాశం విడిచిపెట్టకండి. హల్లెలూయా. యూనో నాకు సేమ్ టెస్టిమనీ. నైజీరియా వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరైనా స్వస్థ పొందుకుంటే ముందుకు రమ్మని చెప్పారు. స్వస్థ పొందు వాడు మాత్రమే. హల్లెలూయా. అర్థమైందా? భార్య దొరికిన వాడికి ఏం దొరికినంట? అప్పుడు అర్థమైంది, ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసి తప్పు చేసాను అనుకుంటా, చేసుకుని ఎప్పుడు ఐదు తీసుకోవాలని అనిపించింది నాకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఏది ఇచ్చినా మనకు మేలు కొట్టేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నాను ప్రభు చేత మనందరూ రికగ్నైజ్ చేయబడదు కాక. కొంతమంది నాకు ఐజాక్ అగర్వాల్ తెలియదండి. తెలుసా? ఐజాక్ అగర్వాల్ గారు నాకు డిఎల్ ఫిలిప్స్ తెలియదండి. డిఎల్ ఫిలిప్స్ ఏంటంటే తెలియదండి. సరే, మనందరికి ఐజాక్ అగర్వాల్ తెలుసు. ఎవరైనా తెలుసా? మన ఇండియా జోన్ డైరెక్టర్ అయినా. డిఎల్ ఫిలిప్స్ ఎంతమంది తెలుసండి? ఫీలింగ్స్ ఫిన్చర్. మన ఆమె మీరు ఎవరు తెలుసా? కొన్ని చుక్స్ అయితే మీరు ఎవరు తెలుసా? ఓకే. సిసి మెంబర్స్ మీరు ఎవరు తెలుసా? రెవరెండ్ టామ్కి మీరు ఎవరు తెలుసా? ఎన్ని కాదండి, మా ఫాదర్ దగ్గరికి వెళ్దాం. పాస్టర్ తీసే మీరు ఎవరు తెలుసా? ఏం తెలుసా? మీ పేరు తెలుసా? నా పేరు తెలుసా? ఏం తెలియదా? మన ఆడడం తప్ప. హల్లెలూయా. ఒక విషయం చెప్తున్నా, పరలోక తండ్రి మనవాడు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. Whether people recognizes you or don't, Father in heaven recognizes you. Praise the Lord. నేను పాస్టర్ క్రిస్టియన్ కలిసినప్పుడు ఆయన గుర్తించాలని వెళ్ళండి, ఆయన గుర్తించాలని వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు వారు మనం గుర్తించాలని వెళ్ళకండి, ఆయన గుర్తించాలని వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రభు వారికి నీ పేరు తెలుసు, నీ రంగు తెలుసు, నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి తెలుసు. నువ్వు బాధపడతావు అంటే అని పక్కన కూర్చొని ఏడని ఆయన దుఃఖపడు అని ఓదార్చువాడైనా. నువ్వు బాధలు అంటే నేను కొంత కలిసి బాధపడుతున్నా, లేదు నేను స్వస్థపరచువాడైనా. నీతో డబ్బులు లేకపోతే నేను ఏం చేస్తాను? డబ్బులు లేకపోతే డబ్బులు పిలుస్తున్నావు పిల్లలు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కొద్ది రోజులు ఉన్నాయి, ప్రభు కోసం బ్రతుకుతాం. నీ మాట నా మాట ఆయన మాట ఉండను కాక, నీ యొక్క నా యొక్క ఆలోచన ఆయన ఆలోచన కాక కసిగా బ్రతుకుదామని ఈ 3 నెలల్లోనే ఫీలింగ్స్ దమ్ముగా బ్రతుకుదాం. ఎలా బ్రతుకుదాం? ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి అంటే నిన్ను నన్ను చూసి నేర్చుకుంటారు కాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పు, ప్రభు కోసం బ్రతుకుతా. నీకు చెప్తలేదు, నీ యొక్క ప్రతి ఒక్క అవయవం పదం రావాలి. చిత్తే చెప్తాం, ఆయన కోసం బ్రతికి చూపిస్తాను చెప్పాను. చాలా మంది వచ్చారు ఆయన కోసం బ్రతుకుతారు, మధ్యలో పోయారండి. చాలా మంది వచ్చారు ఆయన కోసం పరిచయం చేస్తారు, మధ్యలో పోయారండి. కానీ నువ్వు అలా ఉండమండి. ప్రభు మనం చూసినప్పుడు కాల్ చేసి వీళ్ళు నా వాళ్ళని చెప్తారండి. ప్రైజ్ ది లార్డ్. లెట్ us live for him who has died for us. మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు కోసం మనం బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ నుంచుందామని ఒక 10 seconds భాషలో ప్రార్థన చేయండి. లెగుస్తూ భాషలో ప్రార్థన చేయండి.
In Jesus' name. ఈ వాక్యం వింటున్న నువ్వు లేకపోతే ఆన్లైన్ చేస్తున్న నువ్వు యేసు ప్రభు వారిని నేను సొంత రక్షకునిగా ప్రభువుగా నువ్వు అంగీకరించలేదేమో. నా తర్వాత ఒక మాటలు చెప్పినట్లయితే దేవునిగా జీవనం పొందుకుంటావు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే ప్రభువు అని రక్షకుడని అంగీకరిస్తున్నాను. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సో మనమందరము ప్రభు వాళ్ళ తీసుకుంటాము. That's good. Joseph Bowen, this is Mercy Lodge. So